let it bang, bang. Bang. హాయ్ స్టూడెంట్స్, నేను మీ బీవీఆర్ సార్ని. ఫస్ట్ బీఎస్సీ సెమిస్టర్ 2 సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే మోడల్ పేపర్స్ మీతో డిస్కస్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా ఏదైతే ఉంటుందో అంతా కూడా స్లైడ్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి, ఎందుకంటే రాబోయే రోజుల్లో అంతా కూడా ఇంగ్లీష్ మీడియమే ఉంటుంది కాబట్టి ఆ రకంగా నేను ప్రిపేర్ చేశాను. సో ఇక్కడ టార్గెట్ ఓ గ్రేడ్. సో నా ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ కానీ మీరు ఫాలో అయ్యారంటే తప్పకుండా ఓ గ్రేడ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదైనా కారణం చేత పాస్ అయితే సరిపోతుంది అనుకునే వాళ్ళకి కూడా నా ఈ వీడియో ఉపయోగపడుతుంది. అది ఎలాగంటే, ఎవ్రీ చాప్టర్లోనూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పేటప్పుడు రెడ్ కలర్తో మార్క్ చేసి ఉంటాయి. అలా రెడ్ కలర్తో ఉన్నవి ఫాలో అయితే ఈజీగా ఎగ్జామినేషన్ గట్టెక్కిపోవచ్చు అనే భావంతో నేను మీ ముందుకి రావడం జరిగింది. సో తప్పకుండా చివరి వరకు ఫాలో అవ్వండి. అయితే ఇందులో ముందుగా అయితే బ్రీఫ్గా సిలబస్ గురించి మాట్లాడతాను. ఆ సిలబస్ గురించి డిస్కస్ చేసిన తర్వాత అప్పుడు చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి డిస్కస్ చేసిన తర్వాత మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మోడల్ పేపర్స్ 1 by 1 డిస్కస్ చేస్తాను. అయితే 5 మోడల్ పేపర్స్ మీ ముందు ఉంచడం జరిగింది. ఈ 5 మోడల్ పేపర్స్ బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే ఈజీగా మనం ఈ కెమిస్ట్రీ టాపిక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఏదైతే ఉందో మీరు ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతారు. ఎగ్జామినేషన్ రోజుని చక్కని ప్రెజెంటేషన్ ఇచ్చి నవ్వుతూ ఎగ్జామినేషన్ హాల్ నుంచి బయటకు వస్తారని చెప్పి భావిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. నా ప్రెజెంటేషన్ అంతా కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఉంటుంది, అది మీ ముందు ఉంచుతాను. వెల్కమ్ టు బీవీఆర్ సార్స్ క్లాస్ రూమ్. ఫస్ట్ బీఎస్సీ సెమిస్టర్ 2కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్. సో ఈ మోడల్ పేపర్స్ డిస్కస్ చేసేటప్పుడు ఏమేమి ఉంటాయో మీకు ఆల్రెడీ చెప్పాను. సిలబస్ గురించి మాట్లాడుకుంటాం. విల్ డిస్కస్ అబౌట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ అండ్ దెన్ యూ విల్ బి ప్రొవైడెడ్ విత్ 5 వెరీ ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్ పేపర్స్. ద ఎక్స్ప్లెనేషన్ విల్ బి ఇన్ తెలుగు యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్. అయితే స్లైడ్స్ మాత్రం ఇంగ్లీష్లో ఉంటాయని చెప్పి మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. విత్ యువర్ పర్మిషన్ ఐ విల్ కంటిన్యూ. నేను మీ బి వెంకట్రావుని. ఇక్కడ కింద చూడండి, నా యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బీవీఆర్ సార్ క్లాస్ రూమ్. ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇంకా మీరు అప్డేట్గా ఉండాలి అంటే నా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బీవీఆర్ సార్ క్లాస్ రూమ్. ఈ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడు నేను ఏదైతే టాపిక్స్ డిస్కస్ చేస్తానో ఆ టాపిక్స్ అన్నిటికీ కూడా యూట్యూబ్లో నా ఛానల్లో ఈ కంటెంట్ అంతా కూడా ఉంది, వీడియోస్ రూపంలో ఉంది. దాన్ని మీరు తప్పకుండా వాచ్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ ఏదైనా 1-2 మిస్ అయితే అట్ ది ఎర్లియస్ట్ నేను వాటిని కూడా అప్లోడ్ చేస్తానని చెప్పి మాటిస్తున్నాను. వీడియో అంతా కానీ చూసినట్టయితే నా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఇంకా ఏదైనా నాతో మాట్లాడాలనిపించి లేదా ఏమైనా డౌట్స్ కానీ క్లారిఫై చేయాలనుకుంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్. నేను ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటానని చెప్పి చెప్తున్నాను. ముందుగా నేను చెప్పినట్టుగా సిలబస్ గురించి మాట్లాడదాం. బ్రీఫ్గా సిలబస్ గురించి మాట్లాడిన తర్వాత అప్పుడు చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ స్టడీ చేద్దాం. యూ ఆల్ నో వెరీ వెల్ దట్ ద ఎంటైర్ సిలబస్ ఈస్ డివైడెడ్ ఇంటూ 5 units and these 5 units encompasses 2 different areas of study, organic chemistry and general chemistry. 3 units are concerned with organic chemistry and 2 units are concerned with the general chemistry topics. We will start with unit 1. యూనిట్ 1లో మనకున్నది ఏంటి అంటే కార్బన్ సిగ్మా బాండ్ సంబంధించినటువంటి మాలిక్యూల్స్. అలాంటి ఏమున్నాయంటే ఆల్కేన్స్ అండ్ సైక్లో ఆల్కేన్స్ గురించి మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఆల్కేన్స్ అండ్ సైక్లో ఆల్కేన్స్. ఈ ఆల్కేన్స్ అండ్ సైక్లో ఆల్కేన్స్ స్టడీ చేసేటప్పుడు ఆల్కేన్స్ కానీ టేకప్ చేశారు అంటే ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్ గురించి చాలా ఇంపార్టెంట్గా స్ట్రెస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఉర్జ్ రియాక్షన్, ఉర్జ్ ఫిటిగ్ రియాక్షన్ అండ్ కోరే హౌస్ సింథసిస్. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆల్సో ఫోకస్ ఆన్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కేన్స్ బ్రీఫ్లీ. దెన్ యూ హ్యావ్ ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అన్నారు. ఇందులో హాలోజనేషన్ ఆఫ్ ఆల్కేన్, ప్రిఫరెంట్లీ మీథేన్ హాలోజనేషన్ వెరీ ఇంపార్టెంట్గా భావించి స్టడీ చేయండి. అలాగే కొత్తగా ఇంక్లూడ్ చేసినటువంటి టాపిక్ రిలేటివ్ రియాక్టివిటీ వర్సెస్ సెలెక్టివిటీ. ఇవన్నీ కూడా నేను మొత్తం అంతా కూడా డిస్కస్ చేసి ఉన్నాను, దాన్ని మీరు ఫాలో అవ్వండి. అలాగే వెరీ ఇంపార్టెంట్ ఏరియా వచ్చి కన్ఫర్మేషనల్ అనాలిసిస్ ఆఫ్ ఆల్కేన్స్. ఇక్కడ కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఈథేన్, ప్రోపేన్ అండ్ బ్యూటేన్. మెయిన్గా ఈథేన్ అండ్ బ్యూటేన్ మిస్ కాకుండా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే జనరల్ మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ సైక్లో ఆల్కేన్స్,
ఆఫ్టర్ దట్ రిలేటివ్ స్టెబిలిటీ ఆఫ్ సైక్లోఆల్కైన్ స్టడీ చేసేటప్పుడు బేయర్ స్ట్రెయిన్ థియరీ మీద హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రాక్టీస్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. వన్స్ ఐఎమ్ రిపీటింగ్, బేయర్ స్ట్రెయిన్ థియరీ. అలాగే ఈ కన్ఫర్మేషన్స్ ఆఫ్ సైక్లోహెక్సేన్ అండ్ సిమిలర్లీ మోనో సబ్స్టిట్యూటెడ్ సైక్లోహెక్సేన్ కూడా సిలబస్ లో ఉంది, వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి. దిస్ ఇస్ ద సిలబస్ ఫర్ యూనిట్ 1. కమింగ్ టు యూనిట్ 2, కార్బన్ పై బాండ్ కంటైనింగ్ టాపిక్స్. అలాంటి ఏమున్నాయంటే మనకి ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ 2 చాప్టర్స్ ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో హియర్ యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ జనరల్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్. జనరల్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ అని చెప్పి వదిలేశారు, డీటెయిల్స్ గా మనకి సిలబస్ ఇవ్వనటువంటి పరిస్థితి. సో కాబట్టి డిహైడ్రో హాలోజినేషన్ అండ్ డిహైడ్రేషన్ రియాక్షన్స్ కొంచెం చూసుకుంటే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ మామూలే. ఇక్కడ ఎలిమినేషన్ రియాక్షన్స్ మీద ఫోకస్ పెట్టారు చూడండి. మెకానిజం ఆఫ్ E1, E2, E1CB రియాక్షన్స్ బహుశా క్వశ్చన్ పేపర్ లో కనిపిస్తాయని చెప్పి అనుకుంటున్నాను. అలాగే సేజెఫ్ అండ్ హాఫ్మన్ ఎలిమినేషన్స్ మీద కూడా మీరు కొంచెం దృష్టి పెట్టాలి. ఇవన్నీ కూడా ఎలిమినేషన్ రియాక్షన్స్ కి ఎగ్జాంపుల్స్. ఓకే, దెన్ ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ అన్నారు, అంతవరకు బాగానే ఉంది. కానీ మన ఫోకస్ దేని మీద ఉండాలి అంటే మార్కానిక్ ఆఫ్ రూల్ అండ్ యాంటీ మార్కానిక్ ఆఫ్ రూల్ వదలకుండా బాగా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, అలాగే సిన్ అండ్ యాంటీ ఎడిషన్ అని చెప్పి అన్నారు. ఓకే, ఇక్కడ ఎడిషన్ ఆఫ్ H2, X2 అండ్ HX అన్నారు. X అంటేనేమో హాలోజన్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్ ఆక్సిమెర్క్యురేషన్ అండ్ డిమెర్క్యురేషన్. ఆక్సిమెర్క్యురేషన్ అండ్ డిమెర్క్యురేషన్, దిస్ ఈజ్ ఎ సింగిల్ రియాక్షన్. అలాగే హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్, నేమ్డ్ రియాక్షన్స్ లాగా ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా అలర్ట్ గా ఉండి ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓజోనోలైసిస్ రియాక్షన్, సిమిలర్లీ హైడ్రాక్సిలేషన్ రియాక్షన్. సో ఇది క్లుప్తంగా సిలబస్ ఆల్కీన్కి సంబంధించి. ఇందులోనే మనకి ఆల్కాడైన్స్ కూడా టాపిక్ ఇంక్లూడ్ చేశారు. మెయిన్ గా స్పెసిఫిక్ గా నేను చెప్పుకుంటే 1,3 బ్యూటాడైన్, మీరు అన్ని కూడా చదివి ఉన్నారు. ఈ 1,3 బ్యూటాడైన్ తీసుకున్నామంటే ఇందులో ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వకుండా ఫాలో అవ్వాల్సినటువంటి టాపిక్ డీల్-సాల్డర్ రియాక్షన్. నోట్ చేసుకోండి, డీల్-సాల్డర్ రియాక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సిమిలర్లీ 1,2 and 1,4 addition reactions in conjugated dienes. 1,2 and 1,4 addition reactions you have to practice, that is alkadienes. After completing alkadienes, the next area of focus shall be reactions of alkynes. Of course preparation పైనే చెప్పేశారు, general methods of preparation అన్నారు కాబట్టి ఇక్కడ reactions of alkynes అన్నారు. Focus area should be acidity, electrophilic, nucleophilic addition reactions, hydrations to form carbonyl compounds, and alkylation of terminal alkynes. This is the syllabus that is meant for unit 2, alkenes and alkynes. Now coming to unit 3. In this unit 3, the syllabus prescribed is like this: benzene and its reactivity. What is important point here is this topic you already studied in the intermediate level also. The same type of explanation will be included here also. ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ aromaticity తో స్టార్ట్ చేశారు, కానీ ఎందుకన్నా మంచిది ఒకసారి మీరు స్ట్రక్చర్ ఆఫ్ బెంజీన్ కూడా బ్రీఫ్ గా చూసుకోండి. ఆఫ్టర్ స్టడీయింగ్ స్ట్రక్చర్ ఆఫ్ బెంజీన్ యూ స్టార్ట్ దిస్ aromatic బిహేవియర్ స్టడీ, ఎందుకంటే కొంచెం కంఫర్ట్ లెవెల్స్ పెరుగుతాయి. aromaticity-లోనే ఈ హకిల్స్ రూల్ వస్తుంది. హకిల్స్ రూల్ యాజ్ అప్లైడ్ టు బెంజినాయిడ్ కాంపౌండ్స్. బెంజినాయిడ్ కాంపౌండ్స్ లో ఎగ్జాంపుల్ బెంజీన్ అండ్ నాఫ్థలిన్ ఇచ్చారు. అలాగే నాన్ బెంజినాయిడ్ కాంపౌండ్స్ లో సైక్లోప్రోపినైల్ క్యాటయాన్, సైక్లోపెంటాడైయినైల్ యానయాన్ అండ్ ట్రోపిలియం క్యాటయాన్, ఈ 5 మాలిక్యూల్స్ చాలా ఇంపార్టెంట్. ఈ ఏరియా అంతా కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. రియాక్షన్స్ ఆఫ్ బెంజీన్. బెంజీన్ కామన్లీ ఇన్వాల్వ్స్ ఇన్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. So if you are attempting a question based on electrophilic substitution reactions of benzene, you have to answer with mechanism. If that is the situation, practice general mechanism, అది అడిగారు ఇక్కడ మనకి. అలాగే nitration, Friedel-Crafts alkylation and also Friedel-Crafts acylation. This is the syllabus meant for your examination. And after that, this area is concerned with orientation of monosubstituted benzene. సో మోనో సబ్స్టిట్యూటెడ్ బెంజీన్ లో కొత్తగా వచ్చే గ్రూప్ ఆర్థోపారా దగ్గరికి వెళ్తుందా లేకపోతే మెటా దగ్గరికి వెళ్తుందా, అదొక ఏరియా. అనదర్ ఏరియా ఈజ్ వెదర్ ద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గ్రూప్ ఈజ్ రింగ్ యాక్టివేటింగ్ గ్రూప్ ఆర్ రింగ్ డియాక్టివేటింగ్ గ్రూప్ అనే యాంగిల్లో మీరు ఇక్కడ ఈ టాపిక్ ని స్టడీ చేయాల్సి ఉంటుంది. దిస్ ఇస్ ద కోర్ ఏరియా యాజ్ ఫార్ యాజ్ బెంజీన్ అండ్ ఇట్స్ రియాక్టివిటీ ఈస్ కన్సర్న్, దట్ ఈస్ యూనిట్ 3. ఆఫ్టర్ యూనిట్ 3 we can say that we have completed the organic part. If we go to general chemistry, in this general chemistry 2 units are included, unit 4 and unit 5.
Under Unit 4, we have to practice surface chemistry, chemical bonding, and HSAB principle. అందులో సిలబస్ ఎలా ఉందో చూద్దాం. సర్ఫేస్ కెమిస్ట్రీలో సిలబస్ బాగా రెడ్యూస్ చేశారండి కంపారిటివ్గా. జనరల్ కెమిస్ట్రీ మీద కొంచెం ఎక్కువ హోప్స్ పెట్టుకోండి. ఎందుకు అలా అంటున్నానంటే, కొంతమందికి ఆర్గానిక్ కెమిస్ట్రీ అర్థమైనట్టే ఉంటుంది, వచ్చినట్టే ఉంటుంది, కానీ ఎగ్జామినేషన్లో రిప్రొడ్యూస్ చేయవలసిన సందర్భం వచ్చినప్పుడు కొంచెం కష్టంగా అనిపించవచ్చు. కానీ జనరల్ కెమిస్ట్రీ టాపిక్ అలా ఉండదు. పైగా సర్ఫేస్ కెమిస్ట్రీ మీరు ఇంటర్మీడియట్లో చాలా డీటెయిల్గా చదివారు, కెమికల్ బాండింగ్ చాలా డెప్త్గా చదివారు, కాబట్టి ఇప్పుడు ఇంకా కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పి నా ఉద్దేశం. సర్ఫేస్ కెమిస్ట్రీలో కొలైడ్స్ అండ్ అడ్సార్ప్షన్ ఆర్ ద 2 areas. అండర్ దిస్ కొలైడ్స్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ కోయాగులేషన్ ఆఫ్ కొలైడ్స్. Under this coagulation of colloids, Hardy-Schulze rule, stability of colloids, protection of colloids, and gold number. That's all. Short answer ki ivanni kuda ekkuva upayogapadayi. If it is adsorption, you have to practice this physical and chemical adsorption as what is the difference between physical and chemical adsorption, or physisorption and chemisorption. That is the way of tackling this chapter. Langmuir adsorption isotherm, very important. You can't miss, or you can't afford to miss this Langmuir adsorption isotherm, a confirmed question from this chapter. After that, you have to focus applications of adsorption. Chemical bonding. This chemical bonding is divided into 3 sections. Valence bond theory. In this valence bond theory, you have to study the postulates and try to apply those postulates to 2 important molecules, that is ClF3 and NiCO4 times. కంపల్సరీ మనకి ClF3 ఆర్ NiCO4 టైమ్స్ ఎగ్జామినేషన్లో కనపడేటటువంటి పరిస్థితి. సో బాగా ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ పాసిబుల్ యూ ఆల్సో ఫోకస్ ఆన్ హైబ్రిడైజేషన్ ఇంటర్మీడియట్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. పదే ఎస్ఏ క్వశ్చన్గా రిపీట్ అయ్యేది కాబట్టి ఒకవేళ ఎగ్జామినర్కి ఆ విషయం తెలిస్తే ఆ క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడానికి అంత ఇష్టపడకపోవచ్చు, కానీ ఇంతకన్నా మంచిది తెలిసిన టాపిక్ కాబట్టి ఒకసారి బ్రష్ అప్ చేయండి దాన్ని. దెన్ యూ హ్యావ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ సిలబస్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇందులో ఫోకస్ ఏరియా అయితే మాత్రం నైట్రోజన్ మాలిక్యూల్, ఆక్సిజన్ మాలిక్యూల్, నైట్రిక్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ కంప్లీట్ పిక్చర్ ఆఫ్ MO diagrams. You have to practice. You have to be in a position to express magnetic behavior of that particular molecule and also calculate bond order. So ఆ రకంగా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. HSAB principle. ఇట్ ఈస్ ఎ పియర్సన్స్ కాన్సెప్ట్. పియర్సన్ ప్రపోజ్ చేసినటువంటి కాన్సెప్ట్ ని ప్రాక్టీస్ చేస్తారు. వన్ క్వశ్చన్ కింద దాన్ని చాలా చిన్న టాపిక్, ఈజీగా మీరు దాన్ని ఆన్సర్ చేసేటటువంటి పరిస్థితి. అప్లికేషన్స్ ఓరియంటెడ్ గా మీరు చదవండి. SHAB ప్రిన్సిపల్ ఆర్ HSAB ప్రిన్సిపల్ అంటే హార్డ్ అండ్ సాఫ్ట్ యాసిడ్స్ అండ్ బేసెస్. ఆ చాప్టర్ ని వదలకుండా ప్రాక్టీస్ చేస్తారు. 5th యూనిట్ వెరీ ఇంపార్టెంట్. హార్ట్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అని చెప్పుకోవచ్చు. స్టీరియో కెమిస్ట్రీ ఒకవేళ కష్టంగా అనిపించినా కానీ వదలకుండా ఇప్పుడు ఉన్నటువంటి టైంని దీన్ని గ్రిప్ తెచ్చుకోవడానికి మీరు ట్రై చేస్తారు. ఎందుకు అలా చెప్తున్నానంటే, నెక్స్ట్ అంతా కూడా మీకు 3rd సెమిస్టర్ కానీ ఫాలో అప్ కానీ మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ బాగా అర్థం అవ్వాలి అంటే ఈ స్టీరియో కెమిస్ట్రీ టాపిక్స్ మీద మంచి కమాండ్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కష్టం అనిపించినా కానీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మిస్ అవ్వకుండా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వదు, అది నా సలహా. ఇవన్నీ మీరు చాలా ఈజీగా అర్థం చేసుకోవడానికి ఆల్రెడీ మీకు చెప్పి ఉన్నాను. ఎంతో కష్టపడి మీ అందరి కోసం ఉపయోగపడే విధంగా యూట్యూబ్ ఛానల్లో వీటిలన్నిటిని కంటెంట్ని కూడా ఉంచడం జరిగింది. ఇంగ్లీష్లోనే ఉన్నా కానీ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకే చేసింది, కానీ తెలుగులో చెప్తే ఇంకా మాతృభాష కాబట్టి ఈజీగా అర్థం అవుతుందనే ఉద్దేశంతో తెలుగులో కూడా ఎక్కడికక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకుండా వాచ్ చేయండి. మాక్సిమం బెనిఫిట్ని పొందడానికి ట్రై చేయండి. యూనిట్ 5లో ఉన్నటువంటి చూడండి, మాలిక్యులర్ రిప్రజెంటేషన్స్, వెజ్, ఫిషర్, న్యూమన్ అండ్ సాహార్స్ ఫార్ములా కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి. ఆప్టికల్ ఐసోమెరిజం మీద గ్రిప్ పెట్టండి. ఆప్టికల్ ఐసోమెరిజం స్టడీ చేసేటప్పుడు you have to focus on plane polarized light and also specific rotation. Those 2 areas are important. Chirality of organic molecules, very focus area. ఇందులో ఈ chirality స్టడీ చేసేటప్పుడే సిమెట్రీ ఎలిమెంట్స్ ని కూడా టచ్ చేయండి. సిమెట్రీ ఎలిమెంట్స్ ఇన్ ద సెన్స్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అండ్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ, ఆ రెండు కూడా కొంచెం ఒకసారి చూసుకుని ఎగ్జాంపుల్తో సహా మీరు ప్రాక్టీస్ చేస్తే మంచి అడ్వాంటేజ్గా ఉంటుంది అని చెప్పి నా ఉద్దేశం. అలాగే ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ ఆప్టికల్ ఐసోమెరిజం టైప్ ఆఫ్ టాపిక్స్ కొన్ని స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీ సిలబస్లో 5 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 5 ఎగ్జాంపుల్ టు ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే 5 ఇంపార్టెంట్.
అందులో 1 or 2 మీకు ఎగ్జామినేషన్లో రావడానికి అవకాశం ఉంది. ఇది వస్తుంది అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పలేను. 5 కూడా ఇంపార్టెంటే. ఏంటి 5 అంటే గ్లిజరాల్డిహైడ్, లాక్టిక్ యాసిడ్, ఎలనైన్, టాటారిక్ యాసిడ్, 2,3 డైబ్రోమో పెంటేన్. సో వీటిని కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి మిస్ అవ్వకుండా. ఆఫ్టర్ దట్ ఇదొక పార్ట్ అనుకుంటే ఈ రిమైనింగ్ పార్ట్ ఇంకొక హాఫ్ అవుతుంది. ఇక్కడ వీ హ్యావ్ కాన్ఫిగరేషన్. వితౌట్ అండర్స్టాండింగ్ కాన్ఫిగరేషన్ ఇట్ విల్ నాట్ ఎట్ ఆల్ బి పాసిబుల్ టు లెర్న్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. అందు గురించి మిస్ అవ్వకుండా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి ఏరియా ఏదైనా ఉందంటే కాన్ఫిగరేషన్ కంపల్సరీ మీరు ప్రాక్టీస్ చేస్తారు. ఇందులో చూడండి, డిఎల్ రిలేటివ్ కాన్ఫిగరేషన్, ఆర్ఎస్ అబ్సల్యూట్ కాన్ఫిగరేషన్, ఈజెడ్ కాన్ఫిగరేషన్. ఈజెడ్ కాన్ఫిగరేషన్ ఈజ్ కన్సర్న్డ్ విత్ జామెట్రికల్ ఐసోమెరిజం టైప్ ఆఫ్ స్టడీ. ఆఫ్టర్ దట్ రెసిమిక్ మిక్చర్ అండ్ రెజల్యూషన్, దాన్ని కూడా మిస్ అవ్వకుండా ప్రాక్టీస్ చేస్తారు, అలాగే స్టడీ చేస్తారు. దిస్ ఈజ్ స్టీరియో కెమిస్ట్రీ ఓవరాల్ వ్యూ ఆఫ్ సిలబస్. సో సిలబస్ ఎలా ఉంది అనే విషయాన్ని డిస్కస్ చేసాం కాబట్టి నెక్స్ట్ మీకు చెప్పిన విధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ దగ్గరికి తీసుకెళ్తాను. ఇప్పుడు ఉన్నటువంటి చాప్టర్స్ అన్నీ కూడా డీటెయిల్డ్గా స్టడీ చేద్దాం. ఆల్రెడీ మీకు చెప్పున్నాను, స్టూడెంట్ ఏ టైప్ అయినా కానీ, అంటే మీరు మినిమం పాస్ కోసం ట్రై చేస్తున్నారా, లేకపోతే ఒక 50 మార్క్సా 60 మార్క్సా ఫుల్ ఓ గ్రేడ్గా, ఎవరైనా కానీ నా ఈ లెక్చర్ అందరికీ కూడా ఉపయోగపడుతుంది. అది ఎలాగో నేను చెప్తాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకుండా కంటిన్యూ చేయండి, చివరి వరకు చూడండి. లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ టాపిక్, ఆల్కేన్స్ అండ్ సైక్లో ఆల్కేన్స్. ఇక్కడ రెడ్లో ఇచ్చినటువంటివి ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఓన్లీ పాస్ లేదా ఒక 40 మార్క్స్ లాగా వస్తే సరిపోతుంది అనుకునే వాళ్ళు ఈ రెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బాగా ప్రాక్టీస్ చేసుకుని ఎగ్జామినేషన్కి వెళ్ళండి. సో పని అయిపోతుందని చెప్పి నా ఉద్దేశం. సో ముందుగా రైట్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్ బై ఉర్జ్ఫిటిక్ కోరేహౌస్ సింథసిస్ అన్నారు. విత్ మెకానిజం నా వీడియోలో మీకు నా మెటీరియల్లో ఇవ్వడం జరిగింది, వాటిని బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే మెకానిజం ఆఫ్ హాలోజినేషన్ ఆఫ్ మీథేన్. ఓకే, అలాగే రైట్ ఏ నోట్ ఆన్ రిలేటివ్ రియాక్టివిటీ వర్సెస్ సెలెక్టివిటీ. కొంచెం నెక్స్ట్ లెవెల్ అనమాట, అంటే సెకండ్ లెవెల్లో మనం ప్రిపేర్ అవ్వాల్సినటువంటి క్వశ్చన్స్. రైట్ అబౌట్ కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఈథేన్, ప్రోపేన్ అండ్ బ్యూటేన్ అన్నాం. ఇందులో ఈథేన్ అండ్ బ్యూటేన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అయ్యేటటువంటి పరిస్థితి ఉండకూడదు. అలాగే ఎక్స్ప్లెయిన్ ద స్టెబిలిటీ ఆఫ్ సైక్లో ఆల్కేన్స్ బై బేయర్ స్ట్రెయిన్ థియరీ. బేయర్ స్ట్రెయిన్ థియరీ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. పైగా ఫస్ట్ పేపర్ ఫేస్ చేసేది మీరే కాబట్టి ఎగ్జామినర్కి మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అవైలబిలిటీ ఉంటాయి. అందులో మోస్ట్ ఫెమిలియర్ గా ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఆ రకంగా చూసుకున్నట్టయితే బేయర్ స్ట్రెయిన్ థియరీ ఈజ్ వన్ క్వశ్చన్ విచ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద ఎగ్జామినేషన్. రైట్ ఏ నోట్ ఆన్ కన్ఫర్మేషన్స్ ఆఫ్ సైక్లోహెక్సేన్. సైక్లోహెక్సేన్ బోర్డ్ ఫామ్ అండ్ చైర్ ఫామ్ ఉంటాయి, దాన్ని బాగా ప్రాక్టీస్ చేసుకుని రెడీగా ఉండండి. రైట్ అబౌట్ కన్ఫర్మేషనల్ అనాలిసిస్ ఆఫ్ మోనో సబ్స్టిట్యూటెడ్ సైక్లోహెక్సేన్. సో సైక్లోహెక్సేన్ మోనో సబ్స్టిట్యూటెడ్ అంటే మిథైల్ సైక్లోహెక్సేన్, దాన్ని యొక్క కన్ఫర్మర్స్ మనం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుని ఉండాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి, ఇందులో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి మనకి, కంపల్సరీ మిస్ అవ్వకుండా ఫాలో అవ్వాల్సినవి 1, 2, 3 and 4 క్వశ్చన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎవరైతే 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. వీటిని మిస్ అవ్వకుండా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ సెకండ్ యూనిట్ లోకి వస్తున్నాం. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏమన్నాయి చూడండి, ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్. ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ లో ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కీన్స్ గ్యారెంటీగా వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే రిగార్డింగ్ ఎలిమినేషన్ రియాక్షన్స్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ మెకానిజం, అండ్ దట్ మెకానిజం ఈజ్ ఎలిమినేషన్ 1, ఎలిమినేషన్ 2 మెకానిజం, E1CB మెకానిజం. ఓకే, కొంచెం డెప్త్గా వెళ్ళి కొంచెం మంచి మార్క్స్ వస్తే బాగుంటుంది, పర్వాలేదు కష్టపడగలం అనుకునే వాళ్ళు ఈ మెకానిజమ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. కొంచెం అంత మరీ ఘోరంగా కాదు కానీ కొంచెం డిఫికల్ట్గా ఉండొచ్చు. సిమిలర్లీ సేజెఫ్ అండ్ హాఫ్మన్ ఎలిమినేషన్స్ చాలా క్లారిటీ వస్తుంది అని చెప్పి అనుకుంటున్నాను, ఎందుకంటే కొత్త సిలబస్, చాలా ఎక్కువగా సిలబస్ కనిపిస్తుంది. మరి దేని మీద ఫోకస్ పెట్టాలి, ఎలా స్టడీ చేయాలి అనే యాంగిల్లో నేను మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నా వీడియో కంప్లీట్ అయ్యేటప్పటికి మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది మీకు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సిమిలర్లీ చూడండి ఈ క్వశ్చన్, మార్కానికాఫ్ అండ్ యాంటీ మార్కానికాఫ్ రూల్. బాగా ప్రాక్టీస్ చేయండి దీన్ని. మార్కానికాఫ్ రూల్, యాంటీ మార్కానికాఫ్ రూల్. యాంటీ మార్కానికాఫ్ రూల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ పెరాక్సైడ్ ఎఫెక్ట్ ఆర్ ఖరాష్ ఎఫెక్ట్. ఒకవేళ ఏమన్నా పేరు మారి ఎగ్జామినేషన్ లో డిఫరెంట్ గా కానీ ఇచ్చారనుకోండి, అంటే ఖరాష్ ఎఫెక్ట్ అని లేదా పెరాక్సైడ్ ఎఫెక్ట్ అని, దట్ ఈస్ నథింగ్ బట్ యాంటీ మార్కానికాఫ్ రూల్ గురించి రాయమన్నారని చెప్పి గుర్తుపెట్టుకోండి. సిమిలర్లీ ఆల్కాడైన్స్ 1,3 బ్యూటాడైన్ అని చెప్పి అన్నాను. ఇందులో 1,2 and 1,4 ఎడిషన్ రియాక్షన్స్ మీద కొంచెం స్ట్రెస్ పెట్టండి, ఫోకస్ పెట్టండి, విత్ మెకానిజం ప్రాక్టీస్ చేయండి.
అలాగే రైట్ నోట్స్ ఆన్ ఆక్సిమెర్క్యురేషన్ డీమెర్క్యురేషన్ రియాక్షన్ ఇంపార్టెంట్ అని చెప్పి ఆల్రెడీ సిలబస్ డిస్కస్ చేసేటప్పుడు చెప్పాను. హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్, డీల్స్ ఆల్డర్ రియాక్షన్, ఓజోనలైసిస్ రియాక్షన్ మిస్ అవ్వకుండా మనం ప్రాక్టీస్ చేయాల్సినటువంటి టాపిక్. రెడ్లో ఇచ్చాను అంటే అవి చాలా చాలా ఎక్కువ గౌరవించాల్సినటువంటి క్వశ్చన్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అలాగే రైట్ నోట్స్ ఆన్ ఎసిడిటీ ఆఫ్ ఆల్కైన్స్, ఎలక్ట్రోఫిలిక్ అండ్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్స్, ఆల్కైలేషన్ ఆఫ్ టెర్మినల్ ఆల్కైన్స్ చూసుకోండి ఒకసారి వీటిని కూడా. దెన్ బెంజీన్ అండ్ ఇట్స్ రియాక్టివిటీ దాకా మీకు ఆల్రెడీ చెప్పేశాను. ఫోకస్ ఏరియా అంతా కూడా ఏరోమాటిసిటీ కాన్సెప్ట్, దాన్ని మనం మిస్ అవ్వకుండా ప్రిపేర్ అవ్వండి. అలాగే అప్లికేషన్స్ ఆఫ్ హకెల్స్ రూల్, aromaticity and Huckel's rule give top priority as far as your organic chemistry preparation is concerned. Compulsory తప్పదు. అలాగే write about electrophilic substitution reaction of benzene with general mechanism. జనరల్ మెకానిజం ప్రాక్టీస్ చేస్తేనే మనం స్పెసిఫిక్ మెకానిజం ని ఈజీగా అర్థం చేసుకుంటాం. కాబట్టి ఒకసారి ముందు జనరల్ మెకానిజం ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు నైట్రేషన్, ఫ్రెడెల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ అండ్ ఫ్రెడెల్ క్రాఫ్ట్ అసైలేషన్ రియాక్షన్స్ ని ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్ గా ఎగ్జామినేషన్ పేపర్ లో కనపడేటటువంటి టాపిక్స్ ఇవి, మిస్ అవడానికి అవకాశం లేదు. రైట్ అబౌట్ ఓరియంటేషన్ ఎఫెక్ట్స్ ఇన్ మోనో సబ్స్టిట్యూటెడ్ బెంజీన్. దీన్ని చాలా ఇంపార్టెంట్ టాపిక్. మరి ఇంపార్టెంట్ టాపిక్ అయినప్పుడు రెడ్ లో ఎందుకు పెట్టలేదు అంటే కొంచెం లెందీగా ఉంటాయి, కొంచెం కొత్తగా అంటే బాగా డెప్త్ గా ప్రాక్టీస్ చేస్తే తప్ప దాని మీద గ్రిప్ రాదు. అందు గురించి చాయిస్ ఈజ్ యోర్స్. నేను ఈ చాప్టర్లో రెండే ప్రిపేర్ అవుతానంటే ఆ రెండు ఏం చెప్తున్నానండి నేను, ఒకటి ఏరోమాటిసిటీ అండ్ హకెల్ రూల్ ఫాలో అవ్వండి, రెండోది నైట్రేషన్, ఫ్రెడెల్ క్రాఫ్ట్ అసైలేషన్ అండ్ ఆల్కైలేషన్ ఏవైతే ఉన్నాయో ఆ రియాక్షన్స్ చూసుకుని ఎగ్జామినేషన్కి వెళ్ళడానికి ప్లాన్ చేయండి. ఇంకా ఆర్గానిక్ కంప్లీట్ చేసుకున్నాం, అక్కడ జనరల్ కెమిస్ట్రీ. అయితే స్టీరియో కెమిస్ట్రీ ఆల్సో ఆర్గానిక్ కెమిస్ట్రీయే, కానీ జనరల్ కెమిస్ట్రీలో పెట్టారు దాన్ని. ఇక్కడ చూడండి సర్ఫేస్ కెమిస్ట్రీలోకి వస్తులోకి షార్ట్ నోట్స్, కోయాగులేషన్ ఆఫ్ కొలైడ్స్, హార్డీ-షుల్జ్ రూల్, స్టెబిలిటీ ఆఫ్ కొలైడ్స్, ప్రొటెక్షన్ ఆఫ్ కొలైడ్స్ అండ్ గోల్డ్ నెంబర్. డెఫినేషన్ పరంగా అలాగే డెఫినెట్ గా ఎగ్జామినేషన్ వస్తాయి అనే విధంగా వీటిని ప్రాక్టీస్ చేయండి. డిఫరెన్షియేట్ బిట్వీన్ అబ్జార్ప్షన్ అండ్ అడ్జార్ప్షన్ అప్పుడప్పుడు అడుగుతున్నటువంటి క్వశ్చన్. డిఫరెన్సెస్ బిట్వీన్ ఫిజిజార్ప్షన్ అండ్ కెమిజార్ప్షన్ గ్యారంటీగా మనకి వచ్చేటటువంటి క్వశ్చన్ అని చెప్పి నా అభిప్రాయం. సిమిలర్లీ లాంగ్మియర్ అడ్జార్ప్షన్ ఐసోథర్మ్, దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్కి వచ్చేటటువంటి క్వశ్చన్. అప్లికేషన్ ఆఫ్ అడ్జార్ప్షన్, దాన్ని కూడా ఒకసారి అప్లికేషన్స్ ఎక్కువసారి ప్రాక్టీస్ చేయక్కర్లేదు, ఒకసారి చూసుకుంటే మీకు సరిపోతుంది. జస్ట్ నా వీడియోని రిఫర్ చేసినా కానీ మీకు కంప్లీట్ పిక్చర్ వస్తుంది. అందులో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా స్క్రీన్ షాట్స్ తీసుకుని దాన్ని ప్రిపేర్ అవ్వచ్చు. ఇట్ ఈస్ అప్ టు యూ. కెమికల్ బాండింగ్ విబిటి ఆధారంగా స్ట్రక్చర్స్ ఆఫ్ ClF3 అండ్ నికెల్ టెట్రా కార్బనైల్ మోస్ట్ ఇంపార్టెంట్, మిస్ అవ్వకుండా దాన్ని ప్రాక్టీస్ చేస్తారు. అలాగే హైబ్రిడైజేషన్, అనదర్ ఏరియా ఇస్ హైబ్రిడైజేషన్ విత్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. SP, SP2, SP3, SP3D అండ్ SP3D2. సో ప్రాక్టీస్ అంటూ చేస్తే ఆ 5 టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ తో ప్రాక్టీస్ చేయండి. దెన్ యూ హ్యావ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. ఇన్ దిస్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ postulates you have to practice first, and after that LCAO method, linear combination of atomic orbitals. ఆ రెండు ఆల్రెడీ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీలో ఉంటాయి, దాన్ని చూడండి. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ MO డయాగ్రామ్స్ ఆఫ్ N2 మాలిక్యూల్, O2 మాలిక్యూల్, CO మాలిక్యూల్ అండ్ NO మాలిక్యూల్. మోస్ట్ ఇంపార్టెంట్, కంపల్సరీ 10 మార్క్స్ అడగొచ్చు, 5 మార్క్స్ అడగొచ్చు, 10 and 5 లో కూడా రావడానికి అవకాశం ఉంది. అయితే ఈచ్ వన్ 5 మార్క్స్ అది. అప్పుడు ఏం చేస్తారు, దే విల్ క్లబ్ 2 N2NO లేదా N2CO, O2NO ఇలాగ క్లబ్ చేసి ఎగ్జామినేషన్లో 10 మార్క్స్ క్వశ్చన్కి 2 రాయమని అడుగుతారు. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అండ్ ఆల్సో బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేసే విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, దిస్ ఈస్ ద కోర్ ఏరియా కెమికల్ బాండింగ్. మీరు ఇంటర్మీడియట్లో చదివినవి కాబట్టి చాలా ఈజీగా గ్రిప్ వస్తుంది. ఇంటర్మీడియట్లో మీరు N2 and O2 చదివారు, జస్ట్ ఇక్కడ అడిషనల్ గా CO and NO యాడ్ చేశారు, సిమిలర్ గా ఉంటాయి. SHAB ప్రిన్సిపల్, ఇందులో పియర్సన్స్ కాన్సెప్ట్ ఉంటుంది. పియర్సన్ కాన్సెప్ట్ బేస్డ్ హార్డ్ అండ్ సాఫ్ట్ యాసిడ్స్ అండ్ బేసిస్ కాన్సెప్ట్ ని ప్రాక్టీస్ చేయండి. కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి సిలబస్, సో 100% ఇది ఎగ్జామినేషన్ లో వస్తుంది అని చెప్పి భావించాలి. అప్లికేషన్స్ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్ ఆ యాంగిల్లో కొంచెం ప్రిపేర్ అవ్వండి. ఏదైనా పియర్సన్స్ హార్డ్ అండ్ సాఫ్ట్ యాసిడ్స్ అండ్ బేసిస్ కాన్సెప్ట్ మాత్రం రెడీ చేసుకోండి. రెడీ చేసుకుని ఎగ్జామినేషన్ లో పేపర్ ఇవ్వగానే ఎక్కడుందో వెతుక్కుని ఆన్సర్ చేసేటటువంటి డ్యామ్ ష్యూర్ క్వశ్చన్.
స్టీరియో కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఇది, కానీ జనరల్ కెమిస్ట్రీలో ఇచ్చారు. ఇక్కడ చూడండి స్టీరియో కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఎలా ఉన్నాయో. మాలిక్యులర్ రిప్రజెంటేషన్స్ బై వెడ్జ్, ఫిషర్, న్యూమన్ అండ్ సాహార్స్ ఫార్ములా ఒకసారి చూసుకుంటే మీకు ఐడియా వస్తుంది. ఎక్స్ప్లెయిన్ ఆప్టికల్ ఐసోమెరిజం ఇన్ డీటెయిల్ అన్నాం. అంటే ఇందులోకి ఇంకా వరుసగా అది స్టడీ చేస్తేనే తర్వాత టాపిక్స్ వస్తాయి కాబట్టి కంపల్సరీ అది ప్లాన్ చేసుకోండి. రైట్ షార్ట్ నోట్స్ ఆన్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అండ్ స్పెసిఫిక్ రొటేషన్. 5 మార్క్స్ క్వశ్చన్. ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అండ్ స్పెసిఫిక్ రొటేషన్. సిమిలర్లీ వాట్ ఈస్ కెరాలిటీ? డిఫైన్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అండ్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ. అంటే సిమెట్రీ ఎలిమెంట్స్ విత్ ఎగ్జాంపుల్స్. విత్ ఎగ్జాంపుల్స్ అంటే డయాగ్రామాటిక్ గా రాసి ఆర్గానిక్ మాలిక్యూల్లో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఎలా ఉంది, సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఎలా ఉంది అనేది చూపించాలి. అప్పుడే మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి. డిఫైన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ ఎనాన్షియోమర్స్ అండ్ డయాస్టీరియోమర్స్. ఇదైతే మిస్ అయ్యేటటువంటి పరిస్థితి ఉండకూడదు. ఎనాన్షియోమర్స్ అండ్ డయాస్టీరియోమర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద ఎగ్జామినేషన్. అలాగే 5 మాలిక్యూల్స్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి సిలబస్ మాట్లాడేటప్పుడు చెప్పాను. సిలబస్లో 5 ఉన్నాయి, మీరు 5 ప్రాక్టీస్ చేస్తారు. ఏంటవి అంటే గ్లిజరాల్డిహైడ్, లాక్టిక్ యాసిడ్, ఎలనైన్, టార్టారిక్ యాసిడ్ అండ్ 2,3 డైబ్రోమో పెంటేన్. 5 ప్రాక్టీస్ చేయండి, మంచి రిజల్ట్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. రైట్ అబౌట్ డిఎల్ కాన్ఫిగరేషన్ అన్నాం, దట్ ఈస్ రిలేటివ్ కాన్ఫిగరేషన్. ఒకసారి చూసుకోండి. ఎక్స్ప్లెయిన్ ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. డోంట్ మిస్ దిస్ క్వశ్చన్. ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ ఆల్సో కాల్డ్ యాజ్ అబ్సల్యూట్ కాన్ఫిగరేషన్. ఇట్ ఈస్ మస్ట్ రీడ్ క్వశ్చన్ అన్నమాట. అది మిస్ అయితే మన ఆర్గానిక్ కెమిస్ట్రీ మిస్ అయినట్టే. అలా ఎక్కడైనా ఏదైనా ఎగ్జాంపుల్ ఇబ్బంది అనిపించింది అనుకోండి, జస్ట్ నాకు కాంటాక్ట్ చేయండి. నేను మీ భయాన్ని, మీ డౌట్ని అన్ని కూడా నేను క్లారిఫై చేస్తాను. ఎక్స్ప్లెయిన్ ఈజెడ్ కాన్ఫిగరేషన్ విత్ ఎగ్జాంపుల్. ఈజెడ్ అంటే అగైన్ జుస్సామన్, జియోమెట్రికల్ ఐసోమెరిజానికి అనదర్ ఫామ్. ఈజీగా ఉంటుంది, ఈజీగా ఎగ్జాంపుల్స్ మీరు ట్యాకిల్ చేయగలుగుతారు. మోస్ట్ ఇంపార్టెంట్, బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే డిఫైన్ రెసిమిక్ మిక్స్చర్. బేసింగ్ ఆన్ దట్ రెసిమిక్ మిక్స్చర్ రెజల్యూషన్ అనే దాన్ని ప్రాక్టీస్ చేస్తారు. నా వీడియోలో 3 టెక్నిక్స్ ఇచ్చాను, సిలబస్లో కూడా 3 టెక్నిక్స్ ఇచ్చారు. చాలా ఈజీగా మీరు అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి. సో చాప్టర్ వైజ్ మోస్ట్ ఇంపార్టెంట్, కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ మీకు నచ్చే విధంగా ప్రజెంట్ చేయగలిగానని చెప్పి అనుకుంటున్నాను. స్టార్టింగ్లో చెప్పాను. సో ఫస్ట్ నుంచి చివరి వరకు మీరు ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ప్రతి వ్యక్తికి ఉపయోగపడతాను. అయితే కొంచెం నాకు ఆశ ఎక్కువ. నేను ఏమనుకుంటానంటే ఏ కెమిస్ట్రీ విద్యార్థి కూడా ఫెయిల్ అవ్వకూడదు అని చెప్పి కొంచెం అత్యాస్తో ఉంటాను. ఇంకొక విషయం ఏంటంటే అందరికీ ఓ గ్రేడ్ వచ్చేయాలని చెప్పి ఆలోచన ఉంటుంది. అందు గురించి ఏమన్నా కొంచెం క్వశ్చన్స్ కొంచెం అంటే ఏమన్నా ఎక్కువ అయితే అయినట్టుగా కొంతమంది భావించవచ్చు. కానీ ఏం చేయను, అదే చెప్పాను కదా, నేను దురాశాపరుని అని చెప్పి. ఎవరూ కూడా రెండోసారి అదే సబ్జెక్ట్కి ఫీజు కట్టాల్సినటువంటి అవసరం రాకూడదు అని చెప్పి ఆ సింగిల్ పాయింట్ ఎజెండాతో నేను వర్క్ చేస్తున్నాను. సో అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే మీకు మాట ఇచ్చిన విధంగా నెక్స్ట్ ఏరియాకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఏరియాలో మోడల్ క్వశ్చన్ పేపర్స్. మోడల్ క్వశ్చన్ పేపర్స్ 5 ఇచ్చానన్నాను. మీ కంఫర్ట్ కోసం మీకు ఎన్ని వీలైతే అన్ని మీరు ప్రాక్టీస్ చేస్తారు. ఈ మోడల్ పేపర్స్ కానీ చూసినట్టయితే చాలా చాలా మీకు కంఫర్ట్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఎస్, నేను ఈజీగా కెమిస్ట్రీ పేపర్ని ఆన్సర్ చేయగలను అని చెప్పి అనుకునే స్టేజ్కి వచ్చేస్తారనమాట. ఓకే, ఈ మోడల్ పేపర్స్ ప్రిపేర్ చేయడానికి కూడా నాకు చాలా చాలా టైం పట్టింది. అందు గురించి ఏంటంటే నేను ఎంత మీకోసం వర్క్ చేస్తున్నాను కాబట్టి ఆ విషయాన్ని అర్థం చేసుకుని, నా తపన ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకుని బాగా ప్రిపేర్ అవుతారని చెప్పి అనుకుంటున్నాను. ఈ ఫస్ట్ మోడల్ పేపర్ అయితే మాత్రం ఇది కాపీ అండి. దేని నుంచి కాపీ చేసామంటే ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చినటువంటి మోడల్ పేపర్. నాట్ ఓన్లీ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, ఏపీసీహెచ్ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ప్రజెంట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్. ఈ క్వశ్చన్ పేపర్ని ఫస్ట్ ఎందుకు పెట్టాను అని చెప్పంటే ఈ పేపర్ క్వశ్చన్ పేపర్ సెట్టర్కి వెళ్తుందండి. సో క్వశ్చన్ పేపర్ సెట్టర్ ఏమనుకుంటాడంటే ఒక 60 to 70% ఈ క్వశ్చన్స్ కవర్ చేసి మిగిలిన మన క్వశ్చన్స్ ఇచ్చుకుందాంలే అనే ఫీలింగ్ ఉంటుంది. అంటే నా ఉద్దేశం, ఒకవేళ నన్ను క్వశ్చన్ పేపర్ సెట్ చేయమంటే నేను అలా ఆలోచిస్తాను కాబట్టి ఆ మాట చెప్పాను అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, మీకు ఇందులోంచే మోర్ దాన్ 50% క్వశ్చన్స్ కవర్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఆ విధంగా మీకు అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పి ఈ పేపర్ని ఫస్ట్ పెట్టడం జరిగింది. చూద్దాం ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో. రైట్ కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఈథేన్ అండ్ దేర్ రిలేటివ్ స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. ఎక్స్ప్లెయిన్ E1CB రియాక్షన్ విత్ మెకానిజం. E1, E2, E1CB మెకానిజం. అందులో E1CB రియాక్షన్ మెకానిజం అడిగినటువంటి పరిస్థితి. ఎక్స్ప్లెయిన్
1,2 అండ్ 1,4 ఎడిషన్ రియాక్షన్స్ ఆఫ్ 1,3-బ్యూటాడైన్. చాలా ఇంపార్టెంట్ లో మనం పెట్టుకున్నాం దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ క్వశ్చన్ పేపర్ లో కూడా వాళ్ళు ఇచ్చారు. యూజింగ్ బీబీటీ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ClF3, క్లోరిన్ ట్రైఫ్లోరైడ్ యొక్క స్ట్రక్చర్. ఇవన్నీ కూడా 5 మార్క్స్ క్వశ్చన్స్ అని చెప్పి తెలుసు. 5 మార్క్స్ పేపర్ దిద్దే వ్యక్తి మీకు అవార్డు చేయాలి అంటే కనీసం మీరు ఎంత రాసి ఉండాలంటే ఒక పేజ్. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే కొంచెం తక్కువ ఉన్నా కానీ పర్వాలేదు, కానీ అదర్ సబ్జెక్ట్స్ అంటే అదర్ టాపిక్స్ మాత్రం ఒక పేజ్ ఉండేలాగా చూసుకోండి. 10 మార్క్స్ క్వశ్చన్స్ అంటే 2 పేజ్ ఉండేలాగా చూస్తారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ మరి ప్రిపరేషన్ అడిగారు అనుకోండి, 2 ప్రిపరేషన్స్ రాయమంటారు. 2 ప్రిపరేషన్స్ రాసేస్తే అది హాఫ్ పేజ్లోనే అయిపోవచ్చు. దాని గురించి వర్రీ కాదు, కానీ మిగిలిన అయితే మాత్రం కొంచెం డీటెయిల్గా రాయడానికి ట్రై చేయండి. చూడండి, 5th క్వశ్చన్, డిఫైన్ ఎనాన్షియోమర్స్ అండ్ డయాస్టీరియోమర్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. వెరీ ఇంపార్టెంట్ అనుకున్నాం. రైట్ ఏ నోట్ ఆన్ మాలిక్యులర్ రిప్రజెంటేషన్స్. వెజ్, సాహార్స్, న్యూమన్, ఫిషర్ అవి ఉన్నాయి కదా, వాటిని రాయాలి. బ్రీఫ్గా రాయాలి. టైం మీకు బాగా వచ్చు కదా అని చెప్పి అదే రాస్తూ ఉన్నారు అనుకోండి, టైం అంతా వేస్ట్ అవుతుంది. వాట్ ఆర్ హార్డ్ అండ్ సాఫ్ట్ యాసిడ్స్ అండ్ బేసిస్ అంటే SHAB ప్రిన్సిపల్, పియర్సన్ కాన్సెప్ట్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్ అన్నారు, రాస్తారు. డ్రా ద MO డయాగ్రామ్ ఆఫ్ నైట్రోజన్ మాలిక్యూల్. నైట్రోజన్ మాలిక్యూల్, ఆక్సిజన్ మాలిక్యూల్, నైట్రిక్ ఆక్సైడ్ మాలిక్యూల్, కార్బన్ మోనాక్సైడ్ మాలిక్యూల్ 4 మీరు ప్రాక్టీస్ చేస్తుంటారు. ఏదో ఒకటి మీకు ఎగ్జామినేషన్ పేపర్లో కనిపిస్తుంది. 8 ఇచ్చారు, ఎన్ని రాయాలి మీరు? 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు. 25 మార్క్స్ అక్కడికి వస్తాయి. నెక్స్ట్ 10 మార్క్స్ క్వశ్చన్, ఎస్ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. చూడండి, ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఇంటర్నల్ ఇదా అదా అనేది రాయవలసి ఉంటుంది. చూడండి, మన ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే రెడ్ లో మార్క్ చేసుకున్నాం అవే క్వశ్చన్స్ మీకు ఎక్కువగా కనిపిస్తాయి. ఫస్ట్ క్వశ్చన్, రైట్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్ బై వుర్జ్ అండ్ కోరెహౌస్ రియాక్షన్. వుర్జ్ పెట్టి పక్కన పెట్టారు, వుర్జ్ రియాక్షన్ అండ్ కోరెహౌస్ రియాక్షన్ అన్నారు. ఎక్స్ప్లెయిన్ హాలజనేషన్ ఆఫ్ ఆల్కేన్స్, ఎక్స్ప్లెయిన్ ద రియాక్టివిటీ అండ్ సెలెక్టివిటీ ఇన్ ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. రెండు కూడా మనకి నేను ప్రొవైడ్ చేసినటువంటి కంటెంట్ లో అవైలబుల్ గా ఉంది. లేదా అది రాయడం ఇష్టం లేకపోతే తర్వాత క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ బేయర్ స్ట్రెయిన్ థియరీ. ఇంకా దాన్ని మిస్ అయ్యేటటువంటి పరిస్థితి లేదన్నాను కదా. డ్రా ద కన్ఫర్మేషన్స్ ఆఫ్ సైక్లోహెక్సేన్ అండ్ ఎక్స్ప్లెయిన్ దేర్ స్టెబిలిటీ బై డ్రాయింగ్ ఎనర్జీ ప్రొఫైల్ డయాగ్రామ్. ఓకే, సైక్లోహెక్సేన్ చైర్ ఫామ్, బోర్డ్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని నోట్ చేస్తారు. రైట్ 2 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కీన్స్. 2 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ మీకు నచ్చినవి రాస్తారు. దానికి ఫాలో అప్ గా ఏముందో చూడండి, మార్కానిక్ ఆఫ్ అండ్ యాంటీ మార్కానిక్ ఆఫ్ రూల్ గురించి రాయమన్నారు. అది మిస్ అవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ లేదు. అలాగే అది రాయకపోతే ఎక్స్ప్లెయిన్ ద ఎసిడిటీ ఆఫ్ 1 ఆల్కైన్స్. టెర్మినల్ ఆల్కైన్స్ అని అర్థం అనమాట. టెర్మినల్ ఆల్కైన్స్ యొక్క ఎసిడిటీ ఏ రకంగా ఉంటుంది అనే యాంగిల్లో రాయవలసి ఉంటుంది. హౌ విల్ యూ ప్రిపేర్ ఎసిడాల్డిహైడ్ అండ్ ఎసిటోన్ ఫ్రమ్ ఆల్కైన్స్. ఎసిటాల్డిహైడ్ అండ్ ఎసిటోన్ ఫ్రమ్ ఆల్కైన్స్ హైడ్రేషన్ రియాక్షన్. ఓకే, సో కంపల్సరీ దాన్ని ప్రాక్టీస్ చేసి తీరాలి. రైట్ ఆల్కైలేషన్ రియాక్షన్ ఆఫ్ టెర్మినల్ ఆల్కైన్. ఆల్మోస్ట్ పైది కిందది ఒకే టైప్ ఆఫ్ రియాక్షన్ లా కనిపిస్తుంది, కానీ సేమ్ రియాక్షన్ కాదనుకోండి. అక్కడేమో ఆల్డిహైడ్ అండ్ కీటోన్ తయారు చేయాలి, ఇక్కడేమో టెర్మినల్ ఆల్కైన్ యొక్క ఎసిడిటీ ఆధారంగా చేసుకుని ఆల్కైలేషన్ చేస్తాం. అది ఆ క్వశ్చన్. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి, హకెల్ రూల్. మోస్ట్ ఇంపార్టెంట్ అన్నాను కదా. హకెల్ రూల్ ఆఫ్ అరోమాటిక్ కాంపౌండ్స్. వాట్ ఆర్ బెంజినాయిడ్ అండ్ నాన్ బెంజినాయిడ్ అరోమాటిక్ కాంపౌండ్స్, గివ్ ఎగ్జాంపుల్స్. బెంజినాయిడ్ కేమో బెంజిన్ అండ్ నాఫ్థలిన్, అలాగే నాన్ బెంజినాయిడ్ కేమో ట్రోపిలియం, క్యాటయాన్. అవన్నీ ఆ 3 ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. దట్ ఈస్ ఫర్ 10 మార్క్స్. కేర్ఫుల్ గా రాయాలి, ఒకదానికొకటి రాయకూడదు. దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ నైట్రేషన్ అండ్ ఫ్రెడెల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ ఆఫ్ బెంజిన్. నైట్రేషన్, ఫ్రెడెల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్, ఫ్రెడెల్ క్రాఫ్ట్ ఎసైలేషన్, ఈ 3 కంపల్సరీగా మనకి ఎగ్జామినేషన్ పేపర్ లో కనిపించేటటువంటి క్వశ్చన్స్. 12th క్వశ్చన్ చూడండి, డిఫైన్ హార్డీ-షుల్జ్ రూల్ అండ్ గోల్డ్ నెంబర్. డిఫరెన్షియేట్ బిట్వీన్ ఫిజికల్ అడ్జార్ప్షన్ అండ్ కెమికల్ అడ్జార్ప్షన్. ఎక్స్ప్లెయిన్ లాంగ్మ్యూర్ అడ్జార్ప్షన్ ఐసోథర్మ్. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ మీకు చెప్పాలి. హార్డీ-షుల్జ్ రూల్ ఇచ్చేసారు, గోల్డ్ నెంబర్ ఇచ్చేసారు, ఫిజికల్ అడ్జార్ప్షన్ డిఫరెన్షియేట్ చేయమన్నారు, కెమికల్ అడ్జార్ప్షన్ తో లాంగ్మ్యూర్ అడ్జార్ప్షన్ ఐసోథర్మ్ గురించి రాయమన్నారు. ఈ 3 క్వశ్చన్స్ యాక్చువల్ గా. అయితే ఇది యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చినటువంటి మోడల్ పేపర్ కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని ఒక చాటు పెట్టారు. ఈ 3 క్వశ్చన్స్. ఓకే, 10 మార్క్స్ రాయాలంటే లాంగ్మ్యూర్ అడ్జార్ప్షన్ అంది అనుకోండి, అది ఒకటే అడుగుతారు తప్ప ఇలాగ అడగరు. దాని గురించి మీరేం భయపడద్దు, కంగారు పడద్దు. కన్స్ట్రక్ట్ ద మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ ఫర్ ఆక్సిజన్ అండ్ నైట్రిక్ ఆక్సైడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ దేర్ బాండ్ ఆర్డర్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. చూడండి ఎలా ఉంది ఇక్కడ, బాండ్ ఆర్డర్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ పరంగా మీరు స్టడీ చేయాలి. లాస్ట్ క్వశ్చన్, డిఫైన్ రెసిమిక్ మిక్స్చర్. ఎక్స్ప్లెయిన్ ఎనీ 2 టెక్నిక్స్ ఫర్ రెజల్యూషన్ ఆఫ్ రెసిమిక్ మిక్స్చర్. చాలా కంఫర్ట్ గా రాస్తారు, ఇది వదలకుండా దాన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. అది కాకపోతే డిఫైన్ ఆప్టికల్ యాక్టివిటీ అండ్ స్పెసిఫిక్ రొటేషన్. ఓకే, దాన్ని కూడా మీరు ఈజీగా ట్యాకిల్ చేయగలరు.
డ్రా ద RS isomers of alanine and glyceraldehyde. మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి అన్నాను కదా. రైట్ ద EZ isomers of 2-butene. సిస్టాన్స్ ఐసోమెరిజం కి అనదర్ ఫామ్ అని చెప్పి EZ ఐసోమెరిజం అన్నాను. అక్కడ 2-butene కి రాయమన్నారు. సిస్టాన్స్ ఐసోమెర్ లాగే EZ కి రాసేస్తారు, సింపుల్ గా పని అయిపోతుంది. సో దట్ ఈస్ ఫస్ట్ మోడల్ పేపర్. ఐ హోప్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, సో ఆ రకంగా మనం ఇప్పుడు సెకండ్ పేపర్ ఎలా ఉంటుందో చూడడానికి ట్రై చేద్దాం. మళ్ళీ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రిపీట్ అయిపోతాయి. ఎక్స్ప్లెయిన్ వుర్స్ రియాక్షన్ విత్ మెకానిజం. రైట్ డీల్ సాల్వ్ ద రియాక్షన్ విత్ అన్ ఎగ్జాంపుల్. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ Hardy-Schulze rule. సేమ్. రైట్ ఏ నోట్ ఆన్ aromaticity. అదే టైప్ ఆఫ్ క్వశ్చన్. డ్రా ద MO diagram of oxygen molecule. రైట్ ఏ నోట్ ఆన్ EZ configuration with suitable example. గివ్ ఎనీ 2 అప్లికేషన్స్ ఆఫ్ SHAB ప్రిన్సిపల్. ఒక 4-5 అప్లికేషన్స్ నేనైతే మీకు ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని మీరు ఒక 2 అప్లికేషన్స్ రాస్తారు. ఎక్స్ప్లెయిన్ ఆప్టికల్ ఐసోమెరిజం ఇన్ అలనైన్. 5 మాలిక్యూల్స్ అన్నాను కదా, ఈ 5 మాలిక్యూల్స్ మధ్య తిరుగుతూ ఉంటుంది. అలాగే 10 మార్క్స్ క్వశ్చన్స్. 10 మార్క్స్ క్వశ్చన్స్ లో ఏమున్నాయని చూసినట్టయితే ఎక్స్ప్లెయిన్ ద స్టెబిలిటీ ఆఫ్ సైక్లోఆల్కేన్స్ యూజింగ్ బేర్ స్ట్రెయిన్ థియరీ. బేర్ స్ట్రెయిన్ థియరీ మిమ్మల్ని వదలదు. ఎక్స్ప్లెయిన్ హాలోజనేషన్ ఆఫ్ ఆల్కేన్స్. హాలోజనేషన్ ఆఫ్ ఆల్కేన్స్ అన్నా ఏమన్నా మీరు హాలోజనేషన్ ఆఫ్ మీథేన్ రాయండి, సరిపోతుంది. ఎక్స్ప్లెయిన్ ద రియాక్టివిటీ అండ్ సెలెక్టివిటీ ఇన్ ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్స్. రియాక్టివిటీ అండ్ సెలెక్టివిటీ వదలకుండా ప్రాక్టీస్ చేయండి. ఎక్స్ప్లెయిన్ కన్ఫర్మేషన్స్ ఆఫ్ N-butane, ఈథేన్ అండ్ N-butane. మస్ట్ రీడ్ క్వశ్చన్. డ్రా ద కన్ఫర్మేషన్ ఆఫ్ సైక్లోహెక్సేన్ అండ్ ఎక్స్ప్లెయిన్ దేర్ స్టెబిలిటీ. బోర్డ్ ఫామ్, చైర్ ఫామ్, వాటి యొక్క స్టెబిలిటీ ఎలా ఉంటుంది, యు ఆర్ సపోజ్ టు ఎక్స్ప్లెయిన్. రైట్ ఎనీ 2 ప్రిపరేషన్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కీన్స్. క్వశ్చన్ అయిపోతుంది. 2 preparations and 2 properties. Explain Markovnikov and anti-Markovnikov rule with example. Very important. Markovnikov rule and anti-Markovnikov rule. Anti-Markovnikov rule is also called as Kharash effect or peroxide effect. Next question. Write about nitration and alkylation reaction of benzene with mechanism. Explain the structure of benzene in detail. Okay, define adsorption. Give the differences between physisorption and chemisorption. Very important అని చెప్పుకున్నాం. Explain the salient features of MO theory. For this question, you are supposed to write the postulates of MO theory. That's all. అంతేగాని molecular orbital diagrams వేసారనుకోండి, that will be a wrong answer. Explain in detail about Pearson's SHAB principle or concept. ఈ పియర్సన్ కాన్సెప్ట్ గురించి మీకు ఏం తెలిస్తే మొత్తం అంతా రాసి వచ్చేయండి అంతే. ఎక్స్ప్లెయిన్ రిలేటివ్ అండ్ అబ్సల్యూట్ కాన్ఫిగరేషన్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్. DL, RS రెండు కూడా రాసామన్నారు ఇక్కడ. చాలా పెద్ద ఆన్సర్ అవుతుంది, అది కేర్ఫుల్ గా ట్యాకిల్ చేయాలి. మోడల్ పేపర్ నెంబర్ 3. ఓకే, కన్ఫర్మేషనల్ అనాలిసిస్ ఆఫ్ ఈథీన్. ఇందాకనేమో N-butane అంటే ఇప్పుడు ఈథీన్ వచ్చింది. డీల్ సాల్వ్ రియాక్షన్, మోస్ట్ ఇంపార్టెంట్. ఎసైలేషన్ రియాక్షన్ ఇన్ బెంజీన్, దట్ ఈస్ ఫ్రెడెల్-క్రాఫ్ట్ ఎసైలేషన్. అక్కడ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ లో 3 వెరీ ఇంపార్టెంట్ మెకానిజమ్స్ ఉన్నాయి. వన్ ఈజ్ నైట్రేషన్, అనదర్ వన్ ఈజ్ ఆల్కైలేషన్, థర్డ్ వన్ ఈజ్ ఎసైలేషన్. ఈ 3 కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ అవ్వకుండా ప్రాక్టీస్ చేయండి. అదృష్టం బాగుంటే 3 తగిలేస్తాయి. వాట్ ఆర్ ప్రొటెక్టివ్ కొలాయిడ్స్? డ్రా ద MO diagram of CO molecule. Write a note on DL configuration with suitable example. Write a note on SHAB principle. Explain optical isomerism in 2,3 dibromopentane. Coming to essay type of questions, you are supposed to answer all the questions. All the questions means you will have internal choice. Explain the stability of cycloalkanes using Beer-Strain theory. There is no alternative. Beer-Strain theory, must read question. Explain halogenation of alkanes. Explain the reactivity and selectivity in free radical substitutions. Or explain conformations of N-butane. Draw the conformations of cyclohexane and explain their stability. Write any 2 preparations and properties of alkenes. Explain Markovnikov and anti-Markovnikov rule with example. Write about Freyler-Craft alkylation and acylation reaction of benzene with mechanism. Or explain the orientation effects of monosubstituted benzene in detail. కొంచెం లెందీగాను చాలా కేర్ఫుల్ గా రాయవలసినటువంటి ఆన్సర్. ఇదే క్వశ్చన్ గానే వచ్చింది అనుకోండి, యూ రైట్ దిస్ వన్, Freyler-Craft alkylation and acylation with mechanism. Next, define adsorption. Write a note on Langmuir adsorption isotherm. What is adsorption and rastaru? After that, write a note on Langmuir adsorption isotherm. Postulates untai, dani small derivation untundi. Or explain the structure of ClF3 and NiCO 4 times by VBT. Ee question chala comfort, happy ga rasestaru rendu. 13th question, explain and apply Pearson's SHAB concept. చూడండి, మీకు
చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే చెప్పానో ఎన్ని మోడల్ పేపర్స్ చూసినా కానీ అవే రిపీట్ అవుతున్నాయి. అందు గురించి ఏంటంటే ఇక్కడ దాకా కూడా మీరు రాక్కర్లేదు, జస్ట్ చాప్టర్ వైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే మీ దృష్టిలో పెట్టానో వాటిని బాగా చక్కగా ప్రాక్టీస్ చేయండి. అలాగే రైట్ ఏ నోట్ ఆన్ ఆప్టికల్ ఐసోమెరిజం ఇన్ గ్లిజరాల్డిహైడ్ అండ్ టార్టారిక్ యాసిడ్. దేర్ ఆర్ 5 మాలిక్యూల్స్ అని చెప్పన్నాను. ఆ 5 మాలిక్యూల్స్ ని కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం. మోడల్ క్వశ్చన్ పేపర్ 4 లో ఏమేం క్వశ్చన్స్ ఉన్నాయో చూద్దాం. ఎక్స్ప్లెయిన్ కోరే హౌస్ రియాక్షన్ విత్ మెకానిజం, మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే సేడ్జెఫ్ అండ్ హాఫ్మ్యాన్ ఎలిమినేషన్స్, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ హకెల్ రూల్, మిస్ అవ్వద్దు. రైట్ ఏ నోట్ ఆన్ కోయాగులేషన్ ఆఫ్ కొలైడ్స్, డ్రా ద MO diagram of NO molecule, write a note on EZ configuration with example, give mechanism of nitration of benzene, explain chirality and plane polarized light. అన్ని కూడా టాప్ ప్రయారిటీ ఇచ్చినటువంటి క్వశ్చన్సే. అలాగే ఎక్స్ప్లెయిన్ ద స్టెబిలిటీ ఆఫ్ కన్ఫర్మేషన్స్ ఆఫ్ మోనో సబ్స్టిట్యూటెడ్ సైక్లోహెక్సేన్. 10 మార్క్స్ అది క్వశ్చన్ అడిగారు. కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఓ గ్రేడ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు దాన్ని కూడా వదలొద్దు. దిస్ ఫాల్స్ అండర్ ఎస్ఏ క్వశ్చన్, దట్ ఈస్ 10 మార్క్స్ క్వశ్చన్. లేదా అది కాకపోతే రైట్ 2 ప్రిపరేషన్స్ ఆఫ్ ఆల్కేన్స్ అని చెప్పన్నారు. 2 ప్రిపరేషన్స్ ఆఫ్ ఆల్కేన్స్ అంటే ఉర్జ్ రియాక్షన్, కోరే హౌస్ రియాక్షన్ రాయొచ్చు. డ్రా ద కన్ఫర్మేషన్స్ ఆఫ్ సైక్లోహెక్సేన్ అండ్ ఎక్స్ప్లెయిన్ దేర్ స్టెబిలిటీ. అదైతే మీరు ఈజీగా ట్యాకిల్ చేస్తారు. రైట్ ఎనీ 2 ప్రిపరేషన్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కీన్స్, ప్రిపరేషన్స్ టు ప్రాపర్టీస్ టు రాయాలి. ఆర్ రైట్ ఎనీ 2 ప్రిపరేషన్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కైన్స్. ఇది కానీ అది కానీ ఏదైనా కానీ సేమ్ 10 మార్క్స్కే అప్లికేబుల్ అవుతుంది. రైట్ అబౌట్ ఫ్రెడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ అండ్ నైట్రేషన్ రియాక్షన్ ఆఫ్ బెంజీన్ విత్ మెకానిజం. అవి వదలరు మనల్ని. ఎక్స్ప్లెయిన్ ద స్టెబిలిటీ ఆఫ్ సైక్లో ఆల్కేన్స్ బై బేయర్ స్ట్రెయిన్ థియరీ. అది కూడా ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వద్దు. రైట్ ఏ నోట్ ఆన్ ప్రాపర్టీస్ ఆఫ్ కొలైడల్ సొల్యూషన్. కొలైడల్ సొల్యూషన్ సంబంధించి ఏవే ప్రాపర్టీస్ ఉన్నాయో సిలబస్ లో అవన్నీ వరుసగా బ్రీఫ్ గా రాసుకుంటూ వచ్చేయండి. ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ ClF3 అండ్ నికెల్ టెట్రా కార్బనైల్ బై BBT. ClF3 కేమో T షేప్ ఉంటుంది, నికెల్ టెట్రా కార్బనైల్ కేమో sp3 హైబ్రిడైజేషన్ తో ఏ షేప్ ఉంటుందండి, టెట్రాహెడ్రల్ జామెట్రీ ఉంటుంది. Similarly, explain and apply Pearson's SHAB concept. Don't miss that. Or state and explain optical isomerism. Write a note on optical isomerism in lactic acid and tartaric acid. 5 molecules ఏవైతే ఉన్నాయో వాటిని బాగా ప్రాక్టీస్ చేస్తారు. మోడల్ క్వశ్చన్ పేపర్ నెంబర్ 5. ఓకే, బేయర్ స్ట్రెయిన్ థియరీ ఇక్కడ మళ్ళీ ముందుకు వచ్చింది. అది 10 మార్క్స్ నుంచి 5 మార్క్స్, దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ రాయండి. రైట్ అబౌట్ ఆక్సిమెర్క్యురేషన్ అండ్ డీమెర్క్యురేషన్ రియాక్షన్. Explain the concept of syn and anti-addition. Write a note on coagulation of colloids. Draw the MO diagram of N2 molecule. Write a note on EZ configuration with example. Give the reaction of alkylation of terminal alkynes. Explain DL, that is relative configuration. Same stock questions. అవే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. 10 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఉర్జ్ ఫిటిగేట్ కోరే హౌస్ రియాక్షన్ ఇంపార్టెంట్ అని చెప్పి అనిపించింది. అవి నేను ఈ రకంగా ఫ్రేమ్ చేశాను. రైట్ అబౌట్ స్టెబిలిటీ ఆఫ్ సైక్లో ఆల్కేన్స్. స్టెబిలిటీ ఆఫ్ సైక్లో ఆల్కేన్స్ అంటే మధ్యలో కొంచెం బేయర్ స్ట్రెయిన్ థియరీని కూడా టచ్ చేస్తే బాగుంటుంది. అలాగే ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్ E1, E2 అండ్ E1CB ఎలిమినేషన్ రియాక్షన్స్. కొంచెం జాగ్రత్తగా ప్లాన్డ్ గా రాసుకుంటూ రావాలి. ఆర్ రైట్ ఎనీ 4 ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కైన్స్. ఇది బెటర్, చక్కగా మన 4 ప్రాపర్టీస్ రాసేస్తారు. 11th క్వశ్చన్, రైట్ అబౌట్ ఫ్రెడల్ క్రాఫ్ట్ అసైలేషన్ అండ్ నైట్రేషన్ రియాక్షన్ ఆఫ్ బెంజీన్ విత్ మెకానిజం. ఇదైతే కంఫర్ట్. ఎక్స్ప్లెయిన్ ద స్టెబిలిటీ ఆఫ్ సైక్లో ఆల్కేన్స్ బై బేయర్ స్ట్రెయిన్ థియరీ. దిస్ వన్ ఆర్ దట్ వన్. మీరేమో 2 రాసే పరిస్థితిలో ఉంటారు ఎగ్జామినేషన్ లో. మీకు అక్కడ ఏది కంఫర్ట్ అనిపిస్తే దాన్ని రాసుకోండి. రైట్ ఏ నోట్ ఆన్ హైబ్రిడైజేషన్ ఆఫ్ మాలిక్యూల్స్. ఇంతవరకు ఎక్కడ తగలలేదు మనకి హైబ్రిడైజేషన్, అందుకే ఒకసారి చూసుకోమని చెప్పన్నాను. ఎక్స్ప్లెయిన్ బాండింగ్, నాన్ బాండింగ్ అండ్ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ అకార్డింగ్ టు MO థియరీ. వుండ్ అండ్ ములికన్ ప్రపోజ్ చేసినటువంటి MO థియరీలో స్టార్టింగ్ లో ఉండేటటువంటి పాయింట్స్ అంటే పాస్టులేట్ సంబంధించి ఇవన్నీ బాండింగ్, నాన్ బాండింగ్ అండ్ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ వస్తాయి. దాన్ని మీరు రిప్రజెంట్ చేస్తారు. లాస్ట్ క్వశ్చన్, ఈ SHAB ప్రిన్సిపల్ బాగా ప్రాక్టీస్ చేయమని చెప్పన్నాను. పియర్సన్స్ కాన్సెప్ట్ కంపల్సరీగా మనకి ఎగ్జామినేషన్ లో ఉంటుంది. అలాగే ఆప్టికల్ ఐసోమెరిజం మిస్ అవ్వకూడదని చెప్తున్నాను. రైట్ ఏ నోట్ ఆన్ ఆప్టికల్ ఐసోమెరిజం ఇన్ లాక్టిక్ యాసిడ్ అండ్ 2,3 డైబ్రోమో పెంటేన్. సో దీన్ని కూడా మీరు కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకుని ఉంటారు అని చెప్పి నా యొక్క అభిప్రాయం. సో ఈ రకంగా మనం సిలబస్తో స్టార్ట్ చేసుకుని చాప్టర్ వైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయో చూసుకుని ఆ తర్వాత మీకు ఎలాబొరేట్గా 5 మోడల్ పేపర్స్ ఇవ్వడం జరిగింది. సో కొంచెం లెందీగా అనిపించవచ్చు వీడియో, కాకపోతే చెప్పాను కదా నాకు కొంచెం
ఆశ ఎక్కువ. నాకు పరిచయం ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా టాప్ ర్యాంకర్స్‌గా వెళ్ళిపోవాలి అనే యాంగిల్‌లో ఆలోచిస్తూ ఉంటాను. అందు గురించి కొంచెం వీడియోస్ కూడా లెంతీగా వస్తూ ఉంటాయి. ఏమీ చెప్పకుండా 5 నిమిషాల్లో క్లోజ్ చేసేస్తే ఉపయోగం ఏముందండి? దానికంటే కొంచెం డీటెయిల్డ్‌గా చెప్పి మిమ్మల్ని సరియైన దిశలో గైడ్ చేస్తే బావుంటుంది అని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. సో, ఈ వీడియో వల్ల మీకు ఎంతో కొంత ఉపయోగం జరగాలి. సో, కొంచెం మీకు మార్క్స్ అంటే 40 తెచ్చుకునేవాళ్ళు 50, 50 తెచ్చుకునేవాళ్ళు 60, 60 తెచ్చుకునేవాళ్ళు 70 అలాగా ఉపయోగకరంగా గాని ఉంది అంటే నేను ఈ పడ్డ శ్రమ ఏదైతే ఉందో అది సార్థకం అవుతుంది అని చెప్పి అనుకుంటున్నాను. సో, రాబోయే ఎగ్జామినేషన్స్‌లో మీరు అంటే ఫస్ట్ బీఎస్సీ స్టూడెంట్స్ సెకండ్ సెమిస్టర్‌లో కెమిస్ట్రీ పేపర్ చాలా చక్కగా ఆన్సర్ చేసి ఎగ్జామినేషన్ హాల్‌లోంచి నవ్వుతూ బయటకొస్తారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అని చెప్పి ఆశిస్తూ థాంక్ యూ వెరీ మచ్.